మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు కోసం 2 రోజుల పాటు సుడిగాలి ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ఎజెండాను బలంగా వినిపించారు. ఎన్డీఏ జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఎజెండాలోని పలు అంశాల్ని మరాఠా ఎన్నికల ప్రచారంలో జనసేనాని ఓటర్లలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సనాతన ధర్మం వంటి సున్నిత అంశాలపై ఎక్కడా తడబడకుండా పవన్ చేసిన ప్రసంగంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ ఎన్డీఏ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతి ప్రసంగంలోనూ పవన్ ఎన్డీఏ ఎజెండాలోని పలు అంశాల్ని ప్రస్తావించారు. వాటిని ఎందుకు అమలు చేయాల్సి వస్తుందో ఓటర్లకు వివరించారు. ముఖ్యంగా కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల్ని ప్రధాని మోదీ ప్రసంగాల్లో నిత్యం వినిపించేవే. ఇప్పుడు వాటినే పవన్ తనదైన శైలిలో జనంలోకి తీసుకెళ్లారు. తద్వారా వాటిని జాతీయ స్థాయిలో ఆమోదం ఉందని చెప్పేందుకు ప్రయత్నించారు. పవన్ ప్రసంగాల్లో మరాఠావాద మూలాల్ని కూడా పదే పదే ప్రస్తావించారు. మరాఠీయులు ఎంతో ఆరాధించే ఛత్రపతి శివాజీ నుంచి మొదలుపెట్టి ఈ తరంలో బాల్ ఠాక్రే వరకు మరాఠా వాదాన్ని నిలబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలు, ఇప్పుడు వాటికి మహాయుతి ప్రభుత్వం అందిస్తున్న అండా వంటి అంశాలు ప్రజల్లోకి పవన్ బలంగా తీసుకువెళ్లారు. స్థిరమైన ప్రభుత్వాలు ఉంటే జరిగే మేలును కూడా పవన్ ప్రసంగాల్లో ప్రతి చోట ప్రస్తావించారు. కులాల పేరుతో విడిపోవద్దంటూ మరాఠీయులకు పిలుపునిచ్చారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి బీజేపీ పడిన శ్రమ, దశాబ్దాల తర్వాత రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం వంటి అంశాలు కూడా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ప్రస్తావించారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు, వాటికి ఎన్డీఏ మద్దతును కూడా జనంలోకి బలంగా తీసుకెళ్లడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఏపీలో తిరుపతి లడ్డు వివాదం తర్వాత సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన పవన్ ఇప్పుడు దాన్ని మరాఠా ప్రచారంలో మరో ఎత్తుకు తీసుకెళ్లారనే చర్చ జరుగుతోంది. ఇక్కడ స్వరాజ్యం కోసం రక్తం చిందించిన నేల, ఇక్కడ తల వంచదు, ముక్కలవదు. అది మీరు జాతిగా విడగొట్టాలన్నా, కులపరంగా విడగొట్టాలన్నా, ఏ రకంగా విడగొట్టాలన్నా కుదరదు. అది ఛత్రపతి మహారాజ్ శివాజీ మహారాజ్ యొక్క వారసత్వం. అలాగే ఇక్కడున్న తెలుగు ప్రజలందరూ కూడా పూణే కంటోన్మెంట్ నుంచి నియోజకవర్గం ఇక్కడ వచ్చారు. ఈ 2 ప్రాంతాల్లో 16,000 తెలుగు ప్రజలు ఉన్నారు, మన్నదమ్ములు ఉన్నారు. అలాగే బాలాజీ దేవాలయం ఉంది, ట్రస్ట్ ఉందని చెప్తా ఉన్నారు. టీటీడీ బోర్డుతో మాట్లాడి, టీటీడీ చైర్మన్ ఈవో గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, టీటీడీ వాళ్ళు ఈ ప్రాంతంలో సేవా కేంద్రం ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నేను ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటాను. అలాగే ఈ ప్రాంతంలో చాలామంది చదువుకునే విద్యార్థుల కోసం పీజీ హాస్టల్స్ పనిచేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు 2-3 తరాలుగా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీ స్నేహితులందరికీ తెలియజేయండి. మన అభ్యర్థులు సునీల్ కాంబ్లే గారు, చేతన్ చుబ్బే, సిటీ రవి గారు, యోగేష్ గారు మన కంటోన్మెంట్ నుంచి, కస్బా నుంచి, మిగతా పరిసర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వారందరికీ మీ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మహారాష్ట్ర, జై భారత్.